అతడు కదొర్లయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు అని వ్రాయబడింది. రాజులను సంహరించి ఆయన జయ జీవితం కలిగి వచ్చినవాడు అబ్రహాము. ఎంత గొప్ప అనుభవం! ఆ మాట పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఓడిపోతున్న దినాల్లో విశ్వాసులు, భక్తులు అనబడేవారు ఓడిపోతున్న దినాల్లో అబ్రహామును దేవుడు ఎలా పరిచయం చేశాడు తెలుసా? ఆయన రాజులను ఓడించి తిరిగి వచ్చినవాడు. అప్పుడు సాలేము రాజు మెల్కీసెదెకు అతన్ని కలవడం జరిగింది. అబ్రహాము వెళ్ళి మెల్కీసెదెకును కలవలే. మెల్కీసెదెకు అబ్రహాముని ఎందుకు ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాక్యం చదువుతూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. ఎందుకు మెల్కీసెదెకు అబ్రహాముని కలిశాడు? అబ్రహాం పిలవలేదు కదా. అబ్రహాముకి మెల్కీసెదెకు ఇంతకుముందు కనెక్షన్ లేదు కదా. ఇక్కడ చదివినప్పుడు నేను రిపీటెడ్గా చదువుతున్నాను. సురేంద్రపాల్, రాజులను సంహరించి తిరిగి వచ్చిన అబ్రహాములాగా ఆ పేరులో నీ పేరు కూడా ఉంటే నా జీవగ్రంథంలో నీవు కూడా లోకమును జయించి నేను నిన్ను కలిసే ముందు, నువ్వు సంఘానికి వచ్చే ముందు, సహవాసానికి వచ్చే ముందు నువ్వు ఎలా కనిపించాలని దేవుడు కోరుకున్నాడట? జయ జీవితము కలిగిన వారమై దేవుని సన్నిధికి రాగలిగితే, ఓడిపోయిన వారమై దేవుని సన్నిధికి రావడం కాదు. పాపములో, లోకములో, దుష్టుని యొక్క కార్యాల్లో మనం మునిగిపోయి దేవుని విషయాల్లో, ప్రార్థనలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఓడిపోయిన వారమై దేవుని సన్నిధికి రావడం అది వేరు. అబ్రహాము మనకు నేర్పిస్తున్న పాఠం సంహరించి, రాజులను సంహరించి తిరిగి వచ్చిన అనుభవం అబ్రహాముది. ఈరోజు మనం నేర్చుకుందాం. ఇలాంటి అనుభవం ఉన్న అబ్రహాముకి మెల్కీసెదెకు వచ్చి కలిశాడు. ఎందుకు? స్వయాన యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. అబ్రహాము యేసు ప్రభుని ఎప్పుడు చూశాడండి? ఎప్పుడైనా ఆలోచించారా? అబ్రహాము యేసు ప్రభుని చూచినట్టు సురేంద్రపాల్ చెప్పడమో లేకపోతే ఎవరో వేరే వాళ్ళు చెప్పడం కాదు. స్వయాన యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్. యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని, నా దినము చూడాలని మిగుల ఆనందం, మిగుల ఆశ. యేసు ప్రభుని గూర్చిన జ్ఞానము ఆ దినాల్లోనే అబ్రహాము కలిగి ఉన్నాడు. ఎంత ఆత్మీయ అనుభవం అండి! ఆయన ఊరికనే విశ్వాసులకు తండ్రి అయిపోలే. ఆ దినములలోనే దేవుని గూర్చిన జ్ఞానము, పరమ కనానుకి వారు పిలువబడిన దేశం నుండి కనాను వైపు అడుగులేస్తూ దేవుని గూర్చిన జ్ఞానము ఆ దినాల్లోనే కలిగి ఉన్నారు. అబ్రహాములో ఏముందట? యేసు ప్రభుని చూడాలని మిగుల ఆశ. తన ఆశ అంతా దేవుని చూడాలా, దేవుని చూడాలా, దేవుని చూడాలి. ఎవరు చెప్తారు? ఆ దినాల్లో పాస్టర్లు లేరు, ఆ దినాల్లో సంఘాలు లేవు, ఆ దినాల్లో ధర్మశాస్త్రము లేదు. అలాంటి దినములలో యేసు క్రీస్తును గూర్చిన ఆశ, ఆసక్తి, ఆనందం అబ్రహాములో ఉంది. ఈరోజు మనం నేర్చుకుందాం. ఇన్ని బోధలు మనకు వినిపిస్తున్నాయి. ఇంత సేవ, పరిచర్య, సహవాసం ఇంత ఉధృతంగా ఉన్నప్పటికీ దేవుని పట్ల నీకున్న ఆశ ఎలాగుంది? దేవుని ఎడల నీ ఆనందం ఎలాగుంది? దేవుని కొరకు ఆసక్తి లేని ప్రజలుగా ఉన్నారు. అంత్య దినములలో చూడండి, తిమోతికి పౌలు గారు రాసిన 3వ పత్రిక, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో ప్రజలు ఎలాగున్నారట? దేవుని కంటే సుఖం, కుటుంబం గురించి, పిల్లల గురించి, దేవుని మందిరాలు, దేవుని సహవాసం, దేవుని సన్నిధి మానేసిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో.
దేవుడు అంటే ఆసక్తి లేని జనాంగం ఈ దినాల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆశ కలిగిన వారముగా అన్న చదివించిన 33వ కీర్తన 21లో దావీదు అంటాడు, నా ప్రాణము యెహోవా కొరకు ఎంత ఆశ అండి. నేను చదువుతుంటే, ప్రభువా నేను తీసుకున్న ఆ ఉపదేశంలోని ఒక మాటను నువ్వు పలికించావు కదా. దేవుని కొరకు ఆశ కలిగిన వాడు దావీదు. అబ్రహాము ఆశ కలిగి ఉండడం ద్వారా ఒక దినం వచ్చింది, స్వయాన దేవుడే వెళ్ళి అబ్రహాం కలిశాడు. ఎంత ఆనందం ఉంటుంది. మన ఆశను నిరాశపరిచేవాడు కాడు దేవుడు. ఆసక్తి కలిగిన ప్రజల్ని దేవుడు దర్శించేవాడు, దేవుడు కనబడేవాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూడాలని మిగుల ఆశతో అపేక్షించాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకి అర్థం కావట్లే. అబ్రహాము ఎప్పుడు కనిపించాడు? 8:56 కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కొరకైన ఆశ ఆసక్తి ఈ దినాల్లో మనకు ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, వారి గురించి దేవుడు రాశాడు. జక్కయ్య గురించి రాస్తూ లూకాసు వార్త 19వ అధ్యాయం, ఇతనిలో యేసు ఎవరో అని చూడాలనే ఒక ఆశ ఇతనిలో. పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అబ్రహాము దినములలో యేసు ప్రభు గూర్చిన ఆ తృష్ణ ఆశ కలిగి ఉండడానికి అబ్రహాముకి ఎటువంటి అవకాశాలు లేవు. అబ్రహాము జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. మీరు 15వ అధ్యాయంకి మీరు వెళ్తే ఆ మొదటి 2 అధ్యాయాలు చూడండి, వచనాలు ఇది ఇలాగే ఉంచండి. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనమా? చదవండి అక్క. అంటే ఎలాంటి నిరాశ నిస్పృహల్లో అబ్రహాం ఉన్నాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. తన జీవితంలో ఎంత ప్రయాణం చేసినప్పటికీ ఎవరికి కనిపించని నిరాశ నిస్పృహలు తన హృదయంలో గూడు కట్టుకొని ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా దేవుని కొరకు రోషం కలిగి దేవుని సేవ చేస్తూ దేవుని ప్రజలతో మనం ప్రయాణం చేస్తున్న మన జీవితాల్లో ఎవరికి చెప్పుకోలేని ఇదిగో అబ్రహాము లాంటి నిరాశ నిస్పృహలు ఎన్ని ఉన్నాయో. ప్రభుని స్తుతిస్తున్నాం, ప్రభులో ఆనందిస్తున్నాం. ఒంటరిగా ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలన్నీ మనల్ని కబ్జా చేస్తూ ఉన్నాయి. మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుణ్ణి చూడాలి అనే ఒక ఆశ అబ్రహాములో ఉంది. ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో దేవుని పట్ల మనకున్న ఆశ, ఆసక్తి, దేవుని కొరకు ఆసక్తి కలిగిన ప్రజలు కావాలని దేవుడు చూస్తున్నాడు. ఒక మాట ఉంటుంది చూడండి, ఫిలిప్పీ పత్రిక అనుకుంటాను, తన కొరకు ఆసక్తి కలిగిన ప్రజలు. ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు చదవండి ఒకసారి, తీతు 2:14. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ఎస్, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి తన కొరకు చూసారా, తన కోసరం. ఎలాంటి ప్రజలట? ఆసక్తి గల, మంచి ఆసక్తి, దేవుని కొరకైన ఆసక్తి గల ప్రజలు తన కొరకు కావాలని ఆశపడుతున్నాడు. అబ్రహాము మిగుల ఆసక్తితో దేవుని చూడాలని, నా దినము చూడాలని. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరి వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. ఈ ఆశ మనకుందా? ప్రభువా, నా జీవితంలో నిన్ను చూడాలి, నిన్ను కలిగి ఉండాలా, నీతో నేను గడిపే ఆశ, నీతో సహవాసం చేసే ఆశ నాకు ఉండాలి ప్రభువా. ఇలాంటి తృష్ణ కలిగిన వాడు దైవజనుడు అబ్రహాం. జక్కయ్య కూడా తన జీవితంలో యేసు ఎవరో అని చూడకోరారు. తన ఫిజికల్ ఫిట్నెస్ ఉందా యేసు ప్రభుని చూడడానికి? లేవు. దేవుని బిడ్డలారా, దేవుని దర్శించడానికి వచ్చిన వాళ్ళు, దేవుణ్ణి పొందుకోవాలని ఆశపడిన వారి జీవితాల్లో ఎన్నో ఎన్నో రకాలైన అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సాఫీగా ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. కష్టాల్లో, బాధల్లో అన్న చెప్పాడు కదా,
దేవుని ప్రజల గురించి దేవుని వాక్యంలో వ్రాయబడింది. కష్టాల్లో, బాధల్లో దావీదు అంటాడు, ప్రభువా భక్తిహీనులు వరద వలె పొర్లి ఉన్నారు. వరద ఎప్పుడైనా పొర్లితే మీకు తెలుస్తుందా? ఇప్పుడు వచ్చాను మీరు కొంత అంతవరకు గ్రీన్ పార్క్ ఉంటుంది. వరద పొర్లేసింది అనుకో, వరద వచ్చేసింది అనుకో, ఆ ఊరిని మనం చూడగలమా? ఈ సురేంద్రపాల్ అప్పుడు వరకు పచ్చగా ఉంటాడు. ఒక్కసారి వరద అయిపోయిన తర్వాత చూడనొల్లని వానిగా మన ప్రభు అయిపోయాడు. అప్పటి వరకు చూడడానికి ఎంత నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యం, అలాంటి ఆ గొప్ప దేవుడే 10,000 మందిలో పోల్చదగిన ఆ దేవుడు చూడనొల్లని వానిగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. దేవుని కొరకు ఆసక్తి కలిగిన ప్రజలముగా మారిపోదాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో దేవుని కొరకు ఆసక్తి చాలామంది చూడండి, తల్లిదండ్రులు ఎంత ఆసక్తి. దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత వారి నెక్స్ట్ జనరేషన్ దేవుని కొరకైన ఆశ విషయంలో మచ్చుకైనా ఉండదు, అంతే. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నేర్చుకుందాం. దేవుని కొరకు ఆసక్తి కలిగిన ప్రజలు దేవునికి అవసరం. జక్కయ్య దేవుని కొరకు ఆశపడితే చూడండి, బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయము. జక్కయ్య జీవితంలో ఎంత సంతోషమో, జక్కయ్య జీవితంలో ఎంత సంతోషమో. జక్కయ్య గురించి వ్రాయబడింది ఏంటని వ్రాయబడింది తెలుసా? నాకు ప్రతి మాట గొప్ప ఎంజాయ్ చేస్తాను నేను దేవుని వాక్యం చదివినప్పుడు. ఏమని వ్రాయబడింది తెలుసా జక్కయ్య గురించి? 2వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు ఎందుకు అన్నాడు దేవుడు? ఆయన ఉద్యోగం ట్యాక్స్ కలెక్టరే, జాగ్రత్త పరుడు. అయితే యేసు ప్రభులో చూచినప్పుడు వచ్చే ఆనందం గురించి ఇక్కడ దేవుడు రాశాడు. తన జీవితంలో ఎంత ఉన్నా యేసు ప్రభుని చూడాలనే ఒక ఆశ. ఈరోజు నీలో నాలో ఈ పరిచర్య, ఈ సేవ ఎందుకంటే యేసు ప్రభు గురించిన ఆశ నీ హృదయంలో పెట్టించాలి. నీతి కొరకు ఆకలి పుట్టించే పరిచర్య ఈ పరిచర్య. నీతి కొరకు ఆకలి, మన బిడ్డలకి మనం అన్ని ఆకలి గురించి చెప్తాం. నీతి కొరకు ఆకలి మన బిడ్డలకి పుట్టాల. ఇదిగో యేసు ప్రభుని చూడాలనే ఆశ వస్తే తన జీవితంలో ఎంత సంతోషమో ప్రభు రాశాడు. నువ్వు దేవుని చూడాలనే ఆశ నీకుంటే గాడ్ విల్ ఫిల్ హిజ్ హ్యాపీనెస్ అండ్ రిజాయిస్. హీ విల్ గివ్ ద ప్లెజర్ లైఫ్. దేవుడు సంతోషాన్ని అనుగ్రహించేవాడు. దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని మనకు అనుగ్రహించేవాడు. అందుకే దావీదు అబ్రహాం గురించి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన మిగుల ఆశపడ్డాడు, అది చూచి ఆనందించను. ఒకటి దేవుని గురించిన ఆశ. జక్కయ్యలో దేవుని చూడాలనుకున్నాడు, తర్వాత ఎంత ఆనందమో. ఈరోజు ఆ తృష్ణ మనకుందా? దేవుని సేవిస్తున్న మన జీవితాల్లో లోకం వైపు ఆసక్తి వెళ్ళిపోతున్న ఈ దినాల్లో మన బిడ్డల్ని, మన జీవితాల్ని ప్రభు వైపు ఆశ కలిగిన బిడ్డలుగా మార్చాలి. లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. దేవుడు దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారి గురించి వ్రాశాడు. 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. నా ప్రాణము యెహోవా కొరకు. నేను ఏ వాక్యం చెప్తానో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటాను, ప్రభువా నేను బోధించే బోధలో నీ చిత్తమని నేను గ్రహించడానికి నా ఉపదేశంలో ఉన్న ఒక మాట, తన ఉపదేశంలో మెల్కీసెదెకు యాజకుడి గురించి చెప్పాను. తమ్ముడేమో జకరియా తన యాజకత్వం గురించి చెప్పాడు. ఎంత మంచి దేవుడు, మన హృదయ ఆశలను చూస్తున్న దేవుడు. ఇక్కడ చూస్తే షిమ్యోను ఉన్నాడు, అతనికి ఒక ఆశ. అతనికి ఎలాంటి ఆశ? చదవండమ్మా. దేవుని బిడ్డలారా, ఎంత అనుభవం. దేవుని కొరకు, దేవుని ప్రజల యొక్క ఆదరణ కొరకు ఇతనికి ఆశ. దేవుని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దేవుడు బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ యొక్క ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టినవాడు షిమ్యోను. ఈరోజు నీ సంఘము యొక్క ఆదరణ కొరకు నువ్వు కనిపెట్టే
ఆ దైవికమైన మనస్సు నీకుంటే దేవుడు నీ గురించి రాస్తాడు తెలుసా. అతని గురించి రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే రాయించాడు. అతను నీతిమంతుడు, అతను భక్తిపరుడు. పరిశుద్ధాత్మ, అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు, ఆదరణకర్త పంపబడలేదు. బట్ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం నేర్చుకుందాం, మన జీవితంలో మనం నేర్చుకుందాం. దేవుని కొరకు ఆశ కలిగిన వారి విషయంలో దేవుడు ప్రతి పిన్ పాయింట్ని కోట్ చేస్తాడు. తన నీతి దేవుడు ఇష్టపడ్డాడు, తన భక్తి జీవితం దేవుడు ఇష్టపడ్డాడు, ఆయన యొక్క పరిచర్యను దేవుడు ఇష్టపడ్డాడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ. ఈరోజు సంఘంలో దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఎన్నో రకాలైన బాధలు, ఇబ్బందులు గురవుతున్నారు. దేవుడు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పిల్లల యొక్క రక్షణ గురించి ఎంతో కృంగిపోతున్న కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వారి ఆదరణ కొరకు కనిపెట్టే బిడ్డలుగా హోరేబు సంఘంలో ఉండాలి. అలాంటి వారి ఆదరణ కొరకు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు ఏమని, క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణం నొందావు. ఎంత గొప్ప అనుభవం అండి. దేవుని వాక్యము ద్వారా మనకు కలిగే ఆ బలం ఇంత అంత కాదు. దేవుని కొరకు మనం ఆశ కలిగి బ్రతుకుతూ ఉంటే, నేను నిన్న చెప్పాను కదా, యూపీఎస్సీలో 100కి 100 కొట్టాలనేసి అదొక జీల్ నాకు. ఐ గాట్ 97 ర్యాంక్ ఇన్ యూపీఎస్సీ ఎగ్జామ్. ఎంత గొప్ప కృప ఇచ్చాడు తెలుసా. నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. మా అమ్మగారికి అప్పుడు బాగలేదు ఈ ఎగ్జామ్ రాసినప్పుడు. మా అమ్మని తీసుకొచ్చి శ్రీకాకుళంలో జాయిన్ చేస్తున్నాం. ఆ టైంలో ఎగ్జామ్ వచ్చింది. మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయండి, మేము మీ ప్రాజెక్ట్ వర్క్ మేము చేసేస్తామన్నారు. వెళ్ళాను. సరే కష్టంగానే ఉంది, సరే చదివినంతవరకు బాగానే చదివాను. నాకు జ్ఞానం లేదని రోజుకి 10 గంటలు చదివేవాడిని. అర్థమైందా? రోజుకి అంటే కాలేజీకి వెళ్ళకుండా, కాలేజ్ టైం మానేసి, స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, రోజుకి 10 గంటలు చదివాను. ఇంత చేసిన ఎగ్జామ్ పేపర్ చూసేసరికి చాలా కష్టంగా ఉంది. చూశాను, కొన్ని బిట్లు నింపాను వచ్చిన వరకు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఐ గాట్ 97. దేవుని పనిలో నేను ఉన్నాను, నన్ను దేవుడు విడిచిపెట్టాడు. నన్ను మరువని వాడవు నీవే ప్రభు, నన్ను విడువని వాడవు. దేవుడు మనల్ని మర్చిపోడు. శ్రమయే అయినా, వస్త్రహీనత అయినా, కరువే అయినా, ఖడ్గమే అయినా, నాకు తోడుగా ఉండి, నాకు నీడగా ఉండి, నీ పర్ణశాలలో నన్ను కాయుచున్నావు. ఉదయాన్నే 4 గంటలు లేచి అన్నీ ఆన్ చేసినప్పుడు ఈ పాట రాసుకున్నాను. ప్రభువా, నీ పర్ణశాలలో నువ్వు నన్ను కాయుచున్నావు ప్రభువా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం బ్రతకగలిగితే, దేవుని కొరకు మనం ఆసక్తి కలిగిన ప్రజలముగా ఉంటే, గాడ్ విల్ కన్సిడర్ అవర్ ఎఫర్ట్స్, గాడ్ విల్ హానర్ అవర్ లైఫ్. ఇక్కడ చూస్తే దేవుని కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు. ఏ డబ్బు కొరకో, ఏ లోకం కొరకో ఆయన ఆసక్తి కలిగిన వాడు కాడు. అయితే ఇలాంటి ఆసక్తి కలిగిన షిమ్యోను గురించి వ్రాయబడింది 28లోని చివరి వచనం. తన చేతులతో ఆయన్ని ఎత్తుకున్నాడు. ఇంకా చాలు ప్రభువా, ఎంత ఆనందమో. చేతుల దగ్గరికి వచ్చాడండి సృష్టికర్త అయిన దేవుడు. ఆశ కలిగిన ప్రజలకు దేవుడు అందుబాటులోనికి వస్తాడు. నిన్న చదివాం కదా, తనకు ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన సమీపముగా వచ్చే దేవుడు. అలాంటి దేవుడు ఎవడు లేడు. ఆయన సమీపముగా ఉన్న దేవుడు. అందుకే మన జీవితాల్లో ఈ దినాల్లో నేర్చుకుందాం. ప్రభువా, లోకం కొరకు ఆసక్తి కలిగిన ప్రజలు ఉన్నారు. వరల్డ్ థింగ్స్ కోసం ఎంత ఆశ. యేసు ప్రభుని తన మైండ్ని లోకం వైపు చూపించాలని యేసు ప్రభుని ఒక ఎత్తైన కొండకు తీసుకెళ్ళి లోక మహిమాంత చూపించేశారు. దేమ ఇహలోకమును స్నేహించి తన మనసు అంతా అండి. అరే, పౌలు గురించి, ప్రజల గురించి తన
సహవాసంలో ఉన్న వారి గురించి, జైలుకి వెళ్ళాడే, పరిచర్య చేశాడే, ఇంత అనుభవం ఉన్నవాడు లోకాన్ని చూచి తన మనసంతా త్రిప్పబడింది. ఈరోజు నేర్చుకుందాం, దేవుని ప్రజలముగా, అబ్రహాము వారసులముగా, ప్రభువా నీ విషయంలో ఆసక్తి గల ప్రజలముగా నా కుటుంబం ఉండాలి ప్రభువా. దేవుని కొరకు ఆశ, తృష్ణ, నా ప్రాణము నీటి కొరకు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నీ కొరకు ప్రభువా నా ప్రాణం ఆశపడుతుంది. దేవుడు ఆ మాట అతను అన్నందుకు దేవుడు అతని గురించి దేవుని గ్రంథంలో రాశాడు. ఈరోజు మన గురించి జీవ గ్రంథంలో రాయించినట్లుగా దేవుని కొరకు ఆశపడే జనాంగంగా మారిపోతాం. రెండోది ఆనందము గురించి వ్రాయబడింది. మీ తండ్రి అయిన అబ్రహాము మిగుల ఆనందించెను అని వ్రాయబడిందండి. దైవ సమాజమా, ఈ లోకంలో ఎన్నో రకాలైన కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్న పరిస్థితుల మధ్య దేవునిలో ఆనందించే జీవితం దేవుని ప్రజలకు కావాలి. కష్టాలు ఉన్నాయి, నిరాశలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అడ్డులు, ఆటంకాలు ఉన్నాయి. దేవునిలో ఆనందించడం. నీతిమంతులారా ఏమంటాడు చూడండి, 33వ కీర్తన 1వ వచనం, కీర్తనల గ్రంథం 33:1. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయాల. 34లో ఏమని ఉంది? 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మన జీవితంలో జస్ట్ టచ్ చేసి చూడండి, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆపదలు, ఎన్ని రకాలైన ఇబ్బందులు అండి. అన్న ఆల్రెడీ చెప్పాడు ఎంతమంది వాళ్ళు ఎన్ని రకాలైన ఆపదలు పౌలు గారికి కలిగిందో అన్న చదివించాడు. ఇబ్బందులు, కష్టాలు, బాధలు. అయితే దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల మధ్య మన బిడ్డలకి, మన సంఘానికి, మన జీవితాల్లో సంతోషించడం, దేవుని యందు ఆనందించడం మనం నేర్పించాలా. దేవునిలో సంతోషించడం నేర్పించాలి, లోకంలో ఆనందించడం కాదు, దేవునిలో ఆనందించడం. అందుకే భక్తుడు రాస్తాడు, 1వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. మన జీవితంలో మనం నేర్చుకోవాలా. మన బిడ్డలు, మన కుటుంబం, మన సంఘము దేవుని వాక్యంలో ఆనందించడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం అంటే ఇష్టపడని జనాంగం తయారవుతున్నారు. దేవుని వాక్యం చదవని ప్రజలు తయారవుతున్నారు. పిల్లలు దేవుని వాక్యం చదువుతున్నారా లేదా పట్టించుకొని తల్లిదండ్రులు ఉన్నారు. దేవుని లేఖనం సెలవిస్తుంది, ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు దివారాత్రులు అని వ్రాయబడింది. 1 గంట అయినా మనం చదవకపోతే, ఆనందించకపోతే, మన బిడ్డలకి దేవుని వాక్యంలో ఆనందించడం మనం నేర్పించాలి. అందుకే మనం ముందు దేవుని వాక్యంలో ఆనందించడము. నేను అలా కూర్చొని దేవుని వాక్యం ధ్యానిస్తున్నాను నా సీట్లో కూర్చొని. మా డైరెక్టరు, అరే సురేంద్ర పాల్కి ఏమైంది, అంత ఉసూరుగా ఉన్నాడు, ఏమి ఇబ్బందిగా ఉందా అంటే, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరులే అని మనసులో అనుకున్నాను. దేవునిలో ఆనందించుట. దేవుడు ఒక ఉపదేశం ఇస్తే నేను చదువుతున్నాను. ఎదుకో, అబ్రహాము రాజులను సంహరించి తిరిగి వచ్చాడు. సురేంద్ర పాల్, నీ జీవితంలో దుష్టుని నువ్వు జయించి నువ్వు రావాలి. మన జీవితాల్లో మనం నేర్చుకుందాం దేవుని బిడ్డలారా. అంటాడు పౌలు గారు, అంటాడు చూడండి, 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము ఏమని రాశాడంటే 4వ వచనం. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం తెలుసా పౌలు గారు మనకు నేర్పించే ఆత్మీయత. ఈ మాట చెప్పినప్పుడు పౌలు గారు ఎక్కడ ఉన్నారు? చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్నాడు, బయట ఉన్నోడికి ఆనందించండి అని చెప్తున్నాడు. మనం జనరల్ కాన్సెప్ట్ ఏంటి? బయట మనం ఉంటాము, కష్టాల్లో, బాధల్లో ఉన్నోడికి అన్న బాధపడొద్దన్న, దేవుడు కాపాడుతాడన్న అని మనం చెప్తాం. ఎవరు రాకపోయినా కాదు, సంఘం ఉంది, సంఘాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా. దేవుని సేవ ఉంది, దేవుని సేవను మనం దృష్టిలో పెట్టుకోవాలా. తన ప్రజలకి ఏం నేర్పిస్తున్నాడు? నేను కష్టాల్లో ఉన్నాను, బట్ కష్టాల్లో, బాధల్లో ఆనందించడం, అనారోగ్యంలో ఆనందించడం, మనకున్న పరిస్థితుల మధ్య మనం ఆనందించడం, మన ప్రజల్ని, మనం సంఘాన్ని నేర్పించాల. ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఒకరోజు జైల్లో ఉన్నారు. జైల్లో
ఎంత కష్టం తెలుసా? చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23వ వచనం. ఇలాంటి పరిస్థితులు పౌలు గారిది. చాలా దెబ్బలు. దేవుని బిడ్డలారా, 25వ వచనంలో వ్రాయబడింది, అనారోగ్యం మనల్ని చుట్టుముట్టిందా? ప్రార్థనలు మానేవద్దు. కష్టాలు బాధలు వస్తున్నాయా? దేవుని స్తుతించడం, దేవునిలో ఆనందించడం మానేవద్దు. హబక్కుకు తన కుటుంబంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. తన పొలాల్లో పంట లేదు, సాలల్లో పశువులు పోయాయి. తన జీవితంలో సమస్తము కోల్పోయినా యెహోవా యందే ఆనందము. దేవుడు రాశాడంటే దేవునిలో ఆనందించే వారిని దేవుడు తన జీవ గ్రంథంలో రికార్డ్ చేస్తాడు. నీ కష్టాలు ఉన్నాయా? నిరాశ నిస్పృహలు ఉన్నాయా? నీ జీవితంలో ఎన్ని ఉన్నా, ఎదుకో అబ్రహాములాగా సంహరించి తిరిగి వచ్చిన ఆ ఆనందం కనిపించగలిగితే దేవుడు నీ దగ్గరికి రావాలని ఆశపడతాడు. అబ్రహాము యొక్క ఆశ దేవుని పట్ల మనం చూసాం. అబ్రహాము యొక్క ఆనందం మనం చూసాం. చాలా విషయాలు ఉన్నాయి. అబ్రహాము యొక్క అపజయాన్ని చూసి నేను ముగించేస్తాను. అబ్రహాము యొక్క ఆరాధన చూస్తాం. అబ్రహాముని ఆకర్షించే లోకాన్ని కూడా దేవుడు కృప చూపిస్తే నెక్స్ట్ మనం చూస్తాం. సమయం లేదు కాబట్టి ఇంకా ఒక్క విషయం చెప్పి ముగించేస్తాం. అబ్రహాం ఎలాగొస్తున్నాడు తెలుసా? జయించి వచ్చినవాడు, అపజయము కలిగినవాడు, అపజయము లేనివాడు కదా. అపజయము లేనివాడు అబ్రహాము తన జీవితంలో రాజులను సంహరించాడట. సామాన్యమైన వాళ్ళ రాజులు, కదుర్ల యోమేరు వంటి అందరినీ కబ్జా చేసే రాజుని సహితము జయించగలిగే జయ జీవితం అబ్రహాము యొక్క జీవితంలో ఆయన జయించిన వాడుగా దేవుని గ్రంథంలో రికార్డ్ చేయబడింది. దేవుడు నాతో మాట్లాడాడు, ఓడిపోయిన వ్యక్తిగా నువ్వు ఉండొద్దు సురేంద్రపాల్. నీ జీవితంలో మూకుమ్మడి దాడి వచ్చినప్పటికీ నీ జీవితంలో నువ్వు ఓడిపోయిన వాడుగా ఉండొద్దు. ఈ అధ్యాయంలో ఒక ఇద్దరు కనిపిస్తారు. చదువుతుంటే అంత ఆనందం అనిపిస్తుంది తెలుసా? ఈ 14వ అధ్యాయంలో చదువుతుంటే ఇద్దరు కనిపించారు. ఒకటి గురించి వ్రాయబడింది చూడండి, 14వ అధ్యాయం 14వ వచనం. చెరపట్టబడిన ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తాడు. నంబర్ 1, ఈ అధ్యాయంలో చెరపట్టబడిన వాడు ఒకడు ఉన్నాడు. మరొక వచనంలో మీరు చూస్తే జయించిన వాడు మరొకడు, అతను అబ్రహాం. ఒకే ప్రాంతం నుండి వచ్చారు, ఒకే కుటుంబం నుండి వచ్చారు, దేవుని పిలుపు మేరకు ప్రయాణం చేస్తున్నారు. ఒకడేమో చెరపట్టబడిన వాడుగా ఉన్నాడు, మరొకడేమో రాజులను సంహరించి అడుగు పెడుతున్నవాడు. ఇక్కడ కూడా మనం ఉన్నాం, చాలామంది ఉన్నాం ఇక్కడ. ఎలాంటి అడుగులు మనం వేసాం? గత వారం నుండి ఈ వారం వరకు దుష్టుడు మనల్ని చెరపట్టాడా? మన విశ్వాసాన్ని ఏమైనా చెరపట్టాడా? మన పరిశుద్ధ జీవితాన్ని ఏమైనా చెరపట్టాడా? మన ప్రార్థన జీవితాన్ని, దేవునిలో గడిపే, నీతో గడిపే. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. చెరపట్టబడిన ఒక వ్యక్తి తన జీవితంలో ఏ ఆశీర్వాదాలు లేవండి. దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, చెరపట్టబడిన జీవితం మనకొద్దు. ఎందుకు తెలుసా చెరపట్టబడిన జీవితం? చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. దినదినము తన మనస్సును నొప్పించుకుంటూ బ్రతికేశాడండి తన. అంతే, అక్కడ బాగలేదు, ఆ వాతావరణం మంచిది కాదు, ఆ సహవాసం మంచిది కాదు, వారితో ఉంటే దేవుడు సంతోషించడు. బట్ ఈ నీతిమంతుడైన లోతు మనసు నొచ్చుకుంటూ బతికేశాడండి. అది మనకు క్షేమం కాదు. ఓ దైవ సమాజమా, హోరేబు సంఘమా, ఈ లోకంలో కొన్ని చోట్లకి మనం వెళ్ళినప్పుడు, కొంతమందితో కలిసినప్పుడు మన మనస్సు నొచ్చుకుంటుంది, బయటకు వచ్చేయాలి. అలాంటి వారితో నువ్వు నొచ్చుకుంటూ నువ్వు అక్కడే గడిపేసావంటే ఎందుకట? పంచాయతీ దొరికింది అక్కడ అతనికి. అక్కడ రాయబడింది చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము. మన జీవితంలో ఏదో ఒక స్థానం దొరుకుతుంది, అక్కడ మనం మనసు నొచ్చుకుంటూ మనం బ్రతికేసామనుకో, అది మనకు చాలా ప్రమాదం, చాలా ప్రమాదం.
19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయము 1వ వచనం. అది చైర్ దొరికింది, తన గవిని దగ్గర పంచాయతీ సీటు దొరికింది. చూడండి దుష్టుడు ఎలా చేస్తాడు తెలుసా? ఏదో ఒకటి ఇస్తాడు అంతే. మన జీవితాల్లో మన విశ్వాసాన్ని దోచుకుంటాడు, మన పరిశుద్ధతను దోచుకుంటాడు, మన తాలూకు పరిచర్యల్ని దోచుకుంటాడు అంతే. లోతు జీవితంలో ఆశించడానికి ఏం లేవు. కానీ అబ్రహాము చెరపట్టబడినవాడు కాదు, చెరలో ఉన్న వారిని విడిపించేవాడు అబ్రహాము. ఈరోజు మనం నేర్చుకుందాం. మన కుటుంబము, మన బిడ్డలు చెరపట్టబడి ఉన్నారా? ఒక అబ్రహాములాగా నువ్వు మారిపోవాలా. దేవుని సన్నిధికి నువ్వు ఎలా రావాలంటే, ఎదుకో జయించిన జీవితంతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు. దేవునికి జయ జీవితం చాలా అవసరం. వాటి కొరకు మనం పోరాటం చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ముగించేస్తాను. 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం తీయండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. అక్కడ నాబోతు ఒక అతను మనకు కనిపిస్తాడు. అతను ఒక సామాన్యమైన, ఒక చిన్నవాడు కదా, ఒక సామాన్యమైన వ్యక్తి. అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. దాన్ని ఆహాబు చూస్తాడు. ఆహాబు చూసి ఏమంటాడు తెలుసా? ఇక్కడ రాయబడింది, అది నాకు కావాలంటున్నాడు అంతే. 2వ వచనంలో. 1వ వచనంలో నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటను ఎవడు చూచాడట? ఆహాబు చూసి అది నాకు కావాలన్నాడు. ఈరోజు సాతానుడు నేను చూస్తున్నాడు. దేవుడే మనల్ని చూసేది కాదు, సాతానుడు కూడా మనల్ని చూస్తున్నాడు. నీది ఇప్పుడు నాకు కావాలంటున్నాడు అంతే. కయ్యానికి మెల్లగా కాలు వేశాడు. ఇంకా నీ తోట అక్కడ రాయబడింది చూడండి, ఆ 2వ వచనంలోనే, దానికి ప్రతిగా మంచి ద్రాక్ష తోట. ఎంత ఆశ పుట్టిస్తాడండి. ఈ లోక మహిమలన్నీ యేసు ప్రభుకు చూపించాడు. ఒక్క సైల్యూట్ కొట్టే ఇది ఇచ్చేస్తానన్నాడు అంతే. అవసరమైతే సిలువ ఎక్కుతాను కానీ సైల్యూట్ కొట్టాను అన్నాడు యేసు ప్రభు. ఆయన ఎలా అంటాడు? సృష్టికర్త అయిన దేవుడు. ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకుందాం, సైల్యూట్ వద్దు. ఆ మంచివి సాతాను దగ్గర నుండి ఏది మంచిది రాదు. దేవుని బిడ్డ, సాతానుడు చూపించే ఆశ అది నీకు నిరాశే. ఇక్కడ చూస్తే దానికంటే శ్రేష్టమైంది అన్నాడు. అతను రాసిన మాట, అతను చెప్పిన మాట నా హృదయంలో ప్రింట్ అయిపోయింది. చూడండి, ఎంత మాత్రము వల్లపడదు, అది నా పిత్రార్జితము. నీకు కలిగింది ఒకవేళ అమ్మేస్తున్నావేమో, దేవుడి వలన నీకు కలిగిన రక్షణ, దేవుని వలన నీకు కలిగిన నీతి, దేవుని వలన నీకు కలిగిన పరిచర్య. ఈ లోకంలో మనం చాలామందిని చూస్తున్నాం, ఈ మాట చెప్పకుండా కాంప్రమైజ్ అయిపోతున్నాడు. సాతానుతో కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవునితో కాంప్రమైజ్ అవుతూ సాతానుతో కాంప్రమైజర్ కాకుండా కంటెండర్ అవ్వాలి. ఇంగ్లీష్లో బాగుంటుంది. కాంప్రమైజ్ అవ్వడం వేరు, కంటెండర్ అంటే పోరాటం చేసినోడు. దేవునికి సాతానుతో పోరాటం చేసినోడు అంటే దేవునికి చాలా ఇష్టం. చదువుతారా? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము చూడండి, ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. సౌలు దావీదు ఫిలిస్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు ఇంకా అడగడం మొదలు పెట్టాడు. అప్పుడు వరకు అడగలే. ఆ సీను ఎంత అద్భుతంగా కనిపించిందండి. ఓ దైవజనమా, గొలియాతుకి ఎదురుగా దావీదు అడుగులేస్తుంటే, బా నువ్వు ఎవడురా, నువ్వు ఎక్కడోడురా అని అతని గురించి అసలు పత్తా చెయ్యని మనుషులు ఎవడు అతని గురించి ఎప్పుడు పత్తా చేయలే. అతను ఎవడో ఏంటో ఎవరికి తెలియదు. వాళ్ళ నాన్న కూడా అన్నాడు, ఒకడు ఉన్నాడు, చివరోడు ఉన్నాడు, ఆడు మేకలు కాసుకొని ఉన్నాడు అన్నాడు. ఎప్పుడు బాధపడలే, నాకు గుర్తింపు రాలేదని. ఒకరోజు వచ్చింది, గొలియాతుకి ఎదురుగా వెళ్ళినప్పుడు సౌలు గుర్తిస్తున్నాడు. ఈరోజు సాతానుకి ఎదురుగా నువ్వు నిలబడితే రాజు గుర్తిస్తాడు, సృష్టికర్త అయిన దేవుడు. నేర్చుకుందామా? సాతానుతో నువ్వు కాంప్రమైజ్ అయిపోతే దేవుడు కన్ను మూసేస్తాడు. సాతానుకి నువ్వు ఎదురుగా నువ్వు నడుస్తుంటే సౌలు గుర్తించాడు, దేవుడు గుర్తించాడు. ప్రతిదానికి కాంప్రమైజ్, పేకాటతో కాంప్రమైజ్,
మందుతో కాంప్రమైజ్, ఈ పాప కార్యాలతో కాంప్రమైజ్. చెప్పగలమా? నాబోతు నా వల్ల పడదు. యోసేపు చెప్పాడు, అవకాశాలు వచ్చినప్పుడు, పాపం చేయడానికి అవకాశాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూచాడు, పాపం వైపు చూడలే. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వైపు, దానికంటే శ్రేష్టమైన తోట గురించి చూడలే. తనకున్నది తన పిత్రార్జితం అని నమ్ముకున్నవాడు నాబోతు. దేవుడు గౌరవిస్తున్నాడు నాబోతుని. ఈరోజు పాపం ఎంతో మాధుర్యం కదా అనేసి నువ్వు ఒక్కసారి టర్న్ అయిపోయావా? అంతే. దేవునికి జయించేవారు కావాలి. ఇవి చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు జయించే వారి విషయంలో ఎంత సరదా తెలుసా? వచ్చి అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. యేసుప్రభు అన్నాడు కదా, నా దినాలు చూడాలని అబ్రహాము ఎంత మిగుల ఆశ, ఆనందము, నన్ను చూచి సంతోషించాడు. అంటే దేవుని ద్వారా కలిగే సంతోషం ఎంత పుట్టిస్తాడో దేవుడు. ప్రకటన గ్రంథం, ఎందుకు జయ జీవితం దేవుని బిడ్డలకి అవసరం అంటే, దేవుని బిడ్డలు ఓడిపోయిన వారు, చెరపట్టబడిన వారుగా ఉండకూడదని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే, దేవుడు జయించేవాడు, తన ప్రజలు కూడా జయ జీవితం కలిగిన వారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, దేవునికి ఆశ జయించే వారికి జీవవృక్ష ఫలము. అక్కడేమో ఆది కాండంలో ఈయన జీవవృక్ష ఫలం తినేస్తే ఇప్పుడు రోగాలు వస్తాయి. దేవుడు ఎందుకు అక్కడి నుండి తీశాడు? ఆ తోటలో నుండి ఎందుకు తీశాడు? ప్రేమ లేదా? ఆదాం మీద ప్రేమ లేదా? ప్రేమ ఉంది కాబట్టి బయటికి తీశాడు. ఒకవేళ ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఉండరా అనేసి అనుసుంటే వీడు జీవవృక్ష ఫలం తినేస్తాడు. కానీ పాపము ఇతనిలో ప్రవేశించింది కాబట్టి పాపమును బట్టి దేహానికి రోగాలు, కానీ జీవవృక్ష ఫలం తినేశాడు కాబట్టి చావడు. అటు చావు రాదు, ఈ మరణకరమైన రోగము దినము ఉంటుంది. ఎందుకురా నాయన చచ్చిపోయినా మంచిది అంటుంటాం కదా, కొంతమంది అంటుంటారు కదా చివరి స్టేజ్లో, ఎందుకు ఈ బాధ, చచ్చిపోయినా మంచిదని. కారుణ్య మరణం. ఈ కారుణ్య మరణం మరి పోదు. కానీ కృప కలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ జీవవృక్ష ఫలాన్ని అక్కడ ఆపు చేశాడు. తన హృదయం అంతా బాధ అనిపించిన అక్కడి నుండి బయటికి తీసుకొచ్చాడు. శాపంతో నింపబడిన ఈ మనుషుణ్ణి క్రీస్తు రక్తం ద్వారా విమోచింపచేసి ఇతన్ని మరలా పరదైసులో ఆ గొప్ప మహిమ కలిగిన పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ జీవ ఫలాన్ని తినిపించే ఎంత ప్రేమ కలిగిన దేవుడు. జయించిన జీవితం ద్వారా ఎదుగో జీవవృక్ష ఫలం. తర్వాత 2వ అధ్యాయం 11వ వచనం, దేవునికి అందుకే జయించేవారు దేవునికి కావాలి. 17వ వచనం, జయించువానికి మరుగైన మన్నను భుజింపనిస్తాను, మరియు తెల్ల రాతి, ఆ రాతి మీద కొత్త పేరు. దేవుని యొక్క ఆశ గమనించండి. ఓడిపోయే వారంగా ఉంటామా? ఓ దేవుని బిడ్డ, ఓ యవనస్తుడా, పాపముతో కూడిన ఈ లోకంలో చెరపట్టబడిన వారంగా బ్రతుకుదామా? ఈరోజు అబ్రహాములాగా ఉండాలా? లోతులాగా నీ గురించి నా గురించి చెరపట్టబడిన జీవితం అని మన గురించి వ్రాయబడకూడదు. 3వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తే, జయించిన వాడు తెల్లని వస్త్రము ధరించుకొనును. 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, జయించిన వాడిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా మారిపోతాడు. అంతే. 21వ వచనంలో, జయించిన వాడిని నాతో కూడా నా శాసనమునందు కూర్చుండనిత్తును. 21:7లో, జయించిన వాడు వీటన్నిటిని స్వతంత్రించుకున్నాను. జయ జీవితం క్రైస్తవునికి ఎంత ఆశీర్వాదకరం తెలుసా? ఓడిపోతామా? చిన్న చిన్న దానికి లోబడిపోతామా? అమ్ముడిపోతామా? నేర్చుకుందాం. ప్రభువా, అబ్రహాము లాంటి ఆసక్తి, ఆ దినాల్లోనే దేవుని గురించిన ఆసక్తి. ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నీ గురించి ఆసక్తి కలిగిన బిడ్డగా మారిపోతాను. ప్రభువా, కష్ట బాధ అయినా, ఎలాంటి పరిస్థితులున్నా నీలో ఆనందించే జీవితం, దినదినము నీలో ఆనందిస్తాను. ప్రభువా, ఒక నీతిమంతుడు ఆనందించగలిగే ఆనందం, దేవుని వాక్యంలో దివారాత్రము ఆనందించే బిడ్డగా ఉంటాను. ప్రభువా, ఈ లోకములో సాతాను ఆధిపత్యం ఉన్న ఈ లోకంలో అపజయము లేని బిడ్డగా ఒక అబ్రహాములాగా బ్రతుకుతానని తీర్మానం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.